హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికైతే గుడ్ మార్నింగ్ అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించి మనకైతే ఇప్పుడే వచ్చిన వార్త చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులు అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. ఇంకా మనకు 2 రోజులలో వచ్చేసి దసరాకు ముందే అంటూ మనకైతే న్యూస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో రైతు భరోసా పథకం సంబంధించి రాష్ట్రంలో రైతు భరోసా పథకం ఏదైతే ఉందో డబ్బులు అయితే విడుదల చేశారు. 1, 2, 3, 4, 5, 6, 10, 15, 20 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. మనకు ఈ నెల 30 తారీఖునైతే డబ్బులు అయితే పడడం జరుగుతుంది. సోమవారం అయితే పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానైతే కనబడుతున్నాయి. ఎందుకంటే రైతులు ఎదురు చూడడం జరుగుతుంది. రైతు భరోసా పథకం ఏదైతే పెట్టుబడి సాయం కింద ఇస్తున్నారో అదైతే చాలామందికి అయితే డబ్బులు అయితే పడలేదు. మరి ఇంకెప్పుడు పడతాయి అన్నానైతే చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. మనకు మార్నింగ్ వచ్చిన న్యూస్ చూసుకున్నట్టయితే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో మనకు ఈ ఏదైతే పెట్టుబడి దసరాలోపు అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. అని ప్రభుత్వం ఏదైతే ఉందో మళ్ళీ అయితే మార్పులు అయితే రావడం జరిగిందన్నమాట. మనకు ఏదైతే ఇప్పుడు పథకం సంబంధించి మనకు కొంచెం ముందుగాలే మనకు ఏదైతే దసరా కంటే కొంచెం ముందుగాలే రైతులకైతే డబ్బులు అయితే అవసరం ఉంటాయి కాబట్టి పండుగ నేపథ్యంలో డబ్బులు అయితే కొంచెం ముందుగాలే పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. రైతులకి ఇది ఒక మంచి శుభవార్త అన్నమాట. ఎవరైతే మీకు ఇంకా ఈ తోటి రైతులకు కూడా ఈ వీడియోని వచ్చేసి అయితే షేర్ చేయండి. రైతు భరోసా పథకం కొంచెం మనకు అక్టోబర్ 1వ తేదీన లేకపోతే ఈ నెల 30 తేదీన పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మనకు ఏదైతే దసరా పండుగనైతే మనకు నేపథ్యంలో ఇంకా 10 రోజులలోనైతే దసరా పండుగ బట్టి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. తెలంగాణలో ఉన్న ఈ ప్రతి ఒక్క రైతుకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయాలో చూసుకోండి. ఎకరాకు వచ్చేసి 7,500 రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగానైతే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి సాగు చేస్తున్న వారికే రైతు భరోసా అందిస్తామని అయితే మరోసారి అయితే కీలకమైన స్పష్టమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే రియల్ ఎస్టేట్ భూములు లేకపోతే గుట్టలు భూములు బీడు భూములు ఇట్లా ఎవరైతే ఉన్నారో గుట్టలకు సంబంధించిన భూములు కానీ ఇవ్వచ్చు. సాగు చేయని భూములకైతే రైతు భరోసాను అయితే ఇవ్వబోము, పూర్తిగానైతే నిలిపివేయడం అయితే జరిగిందన్నమాట. ఎవరైతే గల రైతు సోదరులు సాగు చేస్తున్నారో ఆ రైతులకే డబ్బులు అయితే అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. మీరు ఏం సాగు చేస్తున్నారు, అలాగే మీది ఏ జిల్లా, మీరు ఎన్ని ఎకరాల భూమి కలిగి ఉంది, అలాగే వచ్చేసి ఈ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి మీరు షేర్ చేసే వల్ల మరింత మందికి అయితే యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే ఒక మంచి అభిప్రాయం అయితే మీ నుంచి అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.